కాదని అదిరే బాధని అదుముకొని చదువుకొని చల్లబడుతోని నిసికైబుని నసాపని మాయదారి అందమా కసిపోమా నీటకారి బంధమా మహామాయ చేయబొమ్మా ఏం చేస్తున్నావు ఇక్కడ? రోజాకు లైన్ వేస్తున్నాను డాడీ. ఆమె లైన్ లో పెట్టమని నువ్వేగా చెప్పావు. అంత తేలిగ్గా రోజా నీ లైన్ లో పడతారా? అందుకే కూల్ డ్రింక్ బాటిల్లో విస్కీ కల్పించాను. భలే రెస్పాన్స్ వచ్చింది. నేను ఆడమంటే ఆడింది, పాడమంటే పాడింది. కొంప ముంచవరా కొడక. అట్లా అయితే నీకు అది ఎలా దారిలో పడికిరా? అసహ్యంలోంచే అసలైన ప్రేమ పుడుతుంది డాడీ. నువ్వే కంగారు పడుకు. సుధాకర్, పదవనైనా పొడుసునైనా తెలివిగా ఉపయోగించుకోవాలి కానీ అతి తెలివిగా ఉపయోగించుకుంటే అసలుకి మోసం. ఈ రోజు కాకపోయినా ఏ రోజుకైనా రోజా నాదే. దాని వల్ల 3 ముళ్ళు వేస్తాను. నువ్వేం కంగారు పడకు. ఏమంటరా తెగంగరయ్యా, ఈ పోలీసు ఉద్యోగం చూడరా, నేనంత పాడుకోవచ్చు అనుకోవట్లేదు రే. నిజమేరు, వెనకాల పోలీసులు ఉన్నారు, తంతారు మెల్లిగా చెప్పరా. వాళ్ళు మనోళ్ళే కానీరా. అట్టాగే అనుకుంటావు. దేశంలో తీసుకెళ్ళి ఎగరేసి కొడుతుంటే తెలిసిద్దరు నెట్టు. మనం ఈ ఉద్యోగం మానేసి గట్టిగా ఈ దొంగతనాలు చేస్తున్నాం కదా. ఏం చేద్దాంరా, రోడ్లు ఇచ్చేసి పుర్లు షాట్లు చెంబులుగా చేద్దామంటరా సందకాడ. దొంగతనం అంటే చెంబులు చాట్లుగా చేయకూడదు రే. ఏ బ్యాంకునైనా దోపిడీ చేయాలరా. బ్యాంక్ అంటే బంగారం కొట్టి బఠానీలు కొట్టి అన్నామంటరా. గుట్టు చప్పుడు కాకుండా ఏడు చెనకాయ పప్పు గింజలు ఆ లావిడికి తెలియకుండా తల్లో ఎంటికలుగా చేస్తాం. అయితే ఏ జమీందారింటిగా సరే వెళ్ళి దొంగతనం చేద్దాం బదరు. అయ్యా నీలో జమీందారు ఎవరయ్యా? నా దగ్గరకు వచ్చి దొంగతనం మనం చేయమని చెప్పండి అయ్యా మాకు. చిన్న చిత్తుగా దొంగతనాలు చేయకూడదు. ఏ బ్యాంకు రూపాయి ఏం చేయాలరా, లేకపోతే వజ్రాల వ్యాపారం ఏం చేయాలి? నీ బొంద వజ్రాలకి కోడి పెట్టిన గుడ్డికి తేడా తెలీదు. నువ్వు నా సంగతి తెలియదు. చిన్నప్పుడు మా నాన్న జేబులో డబ్బులండి. సాటి కూడా గొప్పేనా మమ్మ డబ్బులే బీపెట్లో పెడితే అమ్మాయిలు వేసుకొని సినిమాలకి షికార్లకి తిరిగావండి రా బైక్ కొనుక్కొని 2 ఏళ్ళ వయసులోనే. మన పెద్ద పెద్ద చేయలేమంటారా? చెయ్యొచ్చు కానీ ఎందారు చెప్పాను చూడు జమీందారులని, వాళ్ళు మన దగ్గరకు వచ్చి దొంగతనం చేయండి అయ్యా, బంగారం డబ్బు వడ్డమ్మి కూడబెట్టాము అంటే దొంగతనం చేద్దాంరా. అయితే ఎవరింటికి వెళ్దాంరా? నువ్వే అయితే అష్ట కష్టాల ఆనందరావు ఇంటికి వెళ్దామా? ఆడింటికి వద్దురు, వాడు అసలుకే 3 పిల్లలు లేచిపోయి పాతకాలం కట్టుకుని తొంగున్నాడు రా. పాతకాల గట్ట మీద తొంగుంటే అట్రా. అరే
అరే ఈ రాజకీయత్తలు ఉన్నారు చూడు, మనకేం పనికి రారా ఇల్లు. అంతేనా? ఒకడొచ్చో పార్టీ అంటాడు, ఇంకోటి వచ్చి మరో పార్టీ అంటాడా? ఆడొచ్చావో సారా గుర్తుకోటేమంటాడు ఆడు, ఇంకోటి వచ్చావు చెప్పులు గుర్తుకోటేమంటాడు, ఆడోడో వచ్చి కడ్డాయి గుర్తుకోటేమన్నారు. రేపు రెండింటికి లేపాడు. ఈసారి కానీ నేను ఎలక్షన్లో నిలబెడితే టోపీ గుర్తుకోటేమని చెబుతారా? నేను కానీ పెడితే పార్టీ జనం పడిపోతారు. పార్టీ పెడితే ఆనందంగా పోతారు కింద. ఆనందం కాదు, అమృతం అమృతం పోతారు దేవతలు పై నుంచి. జాగ్రత్తలు, అమృతంలో ఏండ్రం కూడా కలిసిద్ది అప్పుడప్పుడు. ఆయ్ మా దేవుళ్ళరా జాగ్రత్త పోయమని చెప్పాను. అది కూడా గొప్పలేంట్రా. ఇంతకు నా పార్టీ పేరు తెలుసానరా? ఏంద్రది? ఏక మొక్కలు ఎంకటి వెంకల మొక్కలు తాగేరా. అదే పార్టీ రక్తపక్షి. అది మొన్న కొత్తగా రాజమండ్రిలో సైడింగ్కి వెళ్తే ఏటో చేపలు పడుతుంటావు కన్ని పిల్ల. నేను అప్పుడు ఆ పిల్ల చెప్పింది లేవా ఆ పార్టీ పెట్టమని. ఆ పార్టీ పెడితే మన ఆ ఊర్లో ఓడిపోయాడు చూడు కూడా, ఆడాడు ఆడి పేరు ఏదో గుర్తు రావట్లేదురా. ఆడి పేరా? ఆకులోడు రాడు, ఆకులు అమ్ముకునేవాడు. ఆ పార్టీ పెడితే నేను ఏడుస్తావురా అట్లాగే. పార్టీ కాదురా తెక్క సన్నాసి. రాజకీయలో నామినేషన్ వేసి వస్తే విత్తడి రాజేసుకుంటే 10 లక్షలు ఇస్తారా. 10 పార్టీలు 10 లక్షలు ఇస్తే 1 కోటి రూపాయలు తిర్రాకు. దుర్మార్గుడు. అందుకేనా నామినేషన్ 10 వేసేది, 10 వెళ్ళి 10 లక్షలు తెచ్చుకునేది. అవునరా, నిజాయితీకి ఈ రోజుల్లో మంచిలు లేవురా. మనం సోతనంగా సారా ప్యాకెట్లకి నోటులకి అమ్ముడు పోతున్నారా. రోజుల్లో కష్టపడి సంపాదించిన డబ్బే ఉంటలా, ఇంకా దేనికొచ్చిన డబ్బు కొంటే దొంగనవరు సన్నాజా. ఒరే అంత మాటలేని కాకరాలు కొడతారా, కర్రలు తీసుకొస్తున్నారా. అయ్యో మీరు రాబేకండి అయ్యా పైకి, మాకు అసలు భయ్యో. అయ్యో మీరే కూర్చోండి అట్టాగే. వాళ్ళు ఈ మధ్య మొన్నాడు వచ్చారా మా ఇంటికి. మన గోళీలు ఎరుకునేవాడేగా. ఆడు ఎంగిలి బిల్లాడు రాడు, ఎంగిలి బిల్లాడు. సిగరెట్ వెళ్తుండే లాక్కుపోయాడు రకాలు చేది. ఆడు వచ్చావని చెప్పాడు అనుకున్నా. ఆ దగ్గర కన్ని పిల్ల ఉంది రా బాబాయ్, పెళ్లి చేసుకుందాం రేపు చేసుకుందాం అని తీసుకెళ్ళాడు రా. అట్లాంటి పని చేయ బాగా ఏడ్చి వచ్చిద్దు. 1,00,000 రూపాయలు తీసుకెళ్లారా. ఆడి మాటలేని ఆడు చివరాఖరికి చెప్పు పెట్టుకుంటారు ఆడికెళ్తే. అంతేగారా ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే తీసుకెళ్ళి కిడ్నీలు ఇడ్లీలు అమ్ముతున్నారంటారు. బాము అట్టయితే మన సెంటర్ లో జాగ్రత్తగా ఉండాలరా. పెద్ద కరోడా నా కొడుకులు ఉన్నారు. అయితే ఎంతకీ జనం ఎందుకు వచ్చినట్టు? ఒరే జనం అంతా మమ్మల్ని కోపంగా చూస్తున్నారు. మరి మనం ఏం చేద్దాం? ఇప్పుడు పడుకుందామా, తిందామా, వంగుందామా? ఏం చేయద్దురా, ఎవరన్నా వస్తే కాసేపు మాట్లాడదాం. ఎవరు రావట్లేదు, ఎవరన్నా అమ్మాయి తీసుకురండి అయ్యా. అమ్మాయి రావేంది? హలో ఏంది అర్జేస్తారా మీరు? ఏ అమ్మాయి తీసుకురారా మీరు? అరే ఒరే నా లవర్ వచ్చింది, అదిగో చీకట్లో అడుగు వచ్చింది రోడ్డు అమ్మడు చూడు. పొగులు చెప్తే రేతురికి వెళ్ళకి వచ్చేటుంది. కాదురా Guys, you had a fun night. Freedom, baby's there.
freedom. అరే అందంగా ఉండమని చెప్పి కెమెరాలు చేసి యూట్యూబ్ లో పెడతారు. అందమా వీళ్ళేందు చేస్తున్నారా ఫోన్లో? నాకేదో సెవెంత్ సెంత్ తేడా కొడుతుండ్రు. అదే లేదులేవా, మొన్న సినిమా యాక్టర్ అడిగిందంట నీ ఫోటో దారిలో చూసిందంట కార్లో వెళ్తా. అందుకని చెప్పి నేను ఫోటో తీసి దానికి ఇద్దామని చూస్తున్నారు వీళ్ళు. మీరందరు నా ఫ్యాన్స్ అంటారా? సాయంకాలం ఇంటికి రండి. సాయంకాలం మా ఇంటికి రండి. ఎంత బారు పెద్ద క్వార్టర్ బాట్లు, ఎంత సీపీరి కట్ట, 100 రూపాయల నోటు కట్టేస్తా. తొందర రండి. సాయంకాలం ఇంటికి వెళ్ళకాకండి. పేడకల్లు తీసి మా ఇంటికాడ గేదకి నిలబెట్టి అప్పుడు వెళ్తారు కానీ ఇంటికి. అవన్నీ తెచ్చి నాకేంటి లేదు మర్యాద ఉండదు మీకు. ఏంది అట్ట అంటావా? వాళ్ళు నా మనసులో సైడ్కి వచ్చాండి 100 రూపాయలు కొన్నాళ్ళని. కాదు నా మనసులో. నేను ఒప్పుకోండి గట్ట. 1,00,000 రూపాయలు ఇచ్చి అడుగు. 1,00,000 ఇచ్చాను లేదా అబ్బాయి నీకు? ఊరైతే నీళ్ళు వచ్చి నాకు వద్దు కానీ మన సినిమాకి వెళ్దాం. అత్తారింటి దారే సినిమా అత్తారింటి దారే వద్దురా. ఆ మధ్య సెక్స్ లో మెంగళని వచ్చిందంటరా. పెంబసాని వాళ్ళు ఆడుతుంది. వెళ్దాంరా. ఒరే నాకు టెర్రర్ సినిమాలు అంటే హర్రర్ రా. అబ్బాయి నీ పేరేం పేరు అబ్బా? ఏం సినిమాలు ఆడుతుంది తెనాల్లో? ఆడి పేరు ఆకులు చూపాలా కానీ నువ్వు. ఆ అబ్బాయి చెప్పరా మోగోడు రాడు. అట్ట వచ్చింది సంగతి. వీళ్ళెవరు పిల్లలు ఎవరు కూర్చున్నారా? ఆడే ఆడలే నీకు తెలియదులే. జిమ్లకి బొమ్మ జమ్మలకి బొమ్మ. ముందు తాగారంటారు మీరు. జాకెట్లు వేసుకున్నారా? చీరలు కట్టుకున్నారా? అబ్బా ఏంటి మళ్ళీ వచ్చారు? చందా కోసం అప్పు కోసమా? చాచా మేలాంటి పరువు తక్కువ పనులు ఎప్పుడో మానేసా అమ్మాయి. అమ్మాయి నా కళ్ళే చూడు. మేము పోలీసులు దజ్జాగా దొంగతనాలు చేయాలని బోళ్ళ మీదకు బయలుదేరాం. ఏంటి దొంగతనం కోసం వచ్చారా? అలా అన్నాను సిగ్గుగా లేదు? చాచా మేము నిజానికి దొంగలం కదమ్మాయా, మాఫ్టీలో తిరుగుతున్న పోలీసులు. మీరు పోలీసులా? మిమ్మల్ని చూస్తే అలా అనిపించట్లేదే. ఏం దొంగతనం చేయాలో అర్థం కావట్లేదు అమ్మాయ. నువ్వు వచ్చావుగా మా దగ్గరకి, నిన్ను దొంగతనం చేస్తావులే. ఆవుగా అమ్మాయి ఆడికట్టి పోతా. ఏందమ్మాయి పారిపోతున్నా? దొంగతనం చేస్తానంటే నీ మొహం చేసి పారిపోతున్నా కానీ రా అనుకోబాక డైలాగ్ పడవల సొమ్ము దోచడం మీరే సాటి. ఇలా చేయడం సిగ్గుగా లేదు? అబ్బా ఎప్పుడో వదిలేశాంగా. ఏంటి? ఆగు మా లవర్ ఫోన్ చేసింది. రే నా ఫోన్ ఏదిరా? ఫోన్ చేసింది. హలో ఎక్కడన్నా చెప్పు. పెళ్లి చేసుకుందామా? పాతకాలం కరెక్ట్గా ఉంటుంది. ఇవాళ వద్దులే కానీ ఇవాళ నాటకంలో అన్నా కానీ జనం అందరూ అన్నారు వెళ్ళిపోతే కోడిగుట్లు రాళ్ళు ఎసురుతారమ్మా. సాయంకాలం వెళ్ళి పెళ్లి చేసుకొని దేశాల మీదకి వెళ్ళిపోతాం. పెళ్లి అందరూ చేసుకోరు లేకపోతే అమ్మాయి నా పెళ్లికి నువ్వు కూడా రా. నిన్ను కూడా కలిపి చేసుకుంటా. అమ్మాయా నిన్నులే పక్కన అమ్మాయి కాదమ్మాయి. పక్కన అనుకున్నావు ఫోన్లో అమ్మాయా. అమ్మాయి మా ఇంటికి వెళ్దాంరా. అమ్మాయి ఫోన్ లో అమ్మేస్తాడు 2 రూపాయలకి నిన్ను. అట్ట కాదు నువ్వు బాగా లైన్ లో ఉండు. ఏం కావాలమ్మాయ నీకు? మా దగ్గరకు వచ్చా. ఒరే నువ్వు బాగరా. మా ఫోన్ ఎవడో సీఎం వస్తున్నాడు. హలో సిగ్నల్ వేడా. హలో ఆహా అలా వచ్చిన సంగతి. మొన్న టైటానిక్ షిప్ మునిగిపోయింది రాడా. ఇప్పుడు చెప్పరా ఏందో. మీ నాన్న ఒప్పుకున్నాడా? క్వార్టర్ వేస్తానని పొలవాది అంటానని అమ్మాయిలు అమ్మాయి తిరుగుతానని ఒప్పుకున్నాడా? అమ్మాయి వెళ్దాం మనం. రామ్మాయి మనం వెళ్దాం. నిన్నే పక్కన అమ్మాయి అనుకున్నావు. పక్కన అమ్మాయి ఉంది. నిన్నే చెప్పేది నీకే చెప్పేది నేను. చెప్పు ఆగరా. మా నాన్న ఫోన్ చేశాడు ఇప్పుడే. హలో నాన్న నాటుకోలా ఉన్నా నాన్న. వస్తే ఇల్లు కొడతారు. కోడిగుడ్డట్టు ఏట పలవా మటన్ పలవా అన్ని పలవాలు చేసి ఇంట్లో పెట్టు. అమ్మాయిని తీసుకొస్తున్నా తిన్నాం. ఫోన్ పెట్టరా మూచుకోండి నువ్వు. సరే అమ్మాయి ఫోన్ పెట్టేసా. అబ్బా బడాయి కొట్టలో మేమిద్దరికి మీరే సాటి. మీ సోదాపి వెళ్తారా లేదా? మా డాన్స్ అమ్మాయో మా డాన్స్ కి సినిమా ఆటలు కూడా చిత్త అయిపోయి అదుగు వాడు ఏరుకుంటున్నారు. కాగితాలు ఏరుకుంటున్నారు చూడు అమ్మ వల్ల. అయితే మీ డాన్స్ చూడాల్సిందే. చూద్దాం మరి నా తడాకేందు. చూస్తా. Guys,
had a fun night. చినుకు అందలతో చిటపడ చిరు సౌందర్యతో నీలి మబ్బు కురుల ముడిని జావ విడిచి వెళ్ళు మనకు వానగాన ఆడింది కయ్యారంగా నీల పూలు చల్లింది సింగారంగా చలికి వణికి పోతుంటే ఇది కౌది పదవునికి పదపదమంది మబ్బుడి నిండి పడుచు చింక బతికింది తనవేయక సమవేదం తనవేసింది తల్లి వల్ల పూజ కథకజం కథకజం మబ్బు కురుల ముడిని జాబ విడిచి వెళ్ళు మనకు ఉన్న పువ్వు చందింది సింగారంగా కొమసానికి ముడిపడుతుంటే చిలుకు అందలతో చిటపట చిరు సౌబడితో నీరు మబ్బు కురుల ముడిని బాధ విడిచి వెళ్ళు మనకి రామగాన ఆవిండు కయ్యారంగా ఇళ్ళ పూలు చల్లుండు సింగారంగా చిలుకు చిలుకు